వాడికి ఉరిశిక్ష పడాలన్నయ్య. చట్టంతో కుదరకపోతే ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి వాడిని మర్డర్ చేయించు. ఆవేశపడబోకరా, రేపు కోర్టులో తెలిపోతుంది కదా. నేను చెప్పింది అర్థమైందా? అప్పాజీ గారు ఒకసారి చూడండి. ఇతని మీద సాక్ష్యం చెప్పడానికి వచ్చిన ప్రతి వాడికి 1,00,000 రూపాయలు చొప్పునిస్తానని కొనేసేయండి లాయర్ గారు. ఓకే సార్. రంగారావు గారు లాయర్తో మాట్లాడుతున్నాడేంటి? నువ్వు ఇక్కడే ఉండి కోర్టులో ఏం జరిగిందో పోసగుచ్చినట్టు వచ్చి నాకు చెప్పు. అలాగే. ఏంటి, మా అన్నయ్య నా కూతురు చంపాడా? అబ్బా, కోర్టులో అట్ట అబద్ధం సాక్ష్యం చెప్పిస్తారు అంటున్నాడు రా. ఇక బుజ్జబాయ్ చెప్పేదో ఇద్దరు కలిపి చెప్పండి. ఆ చంద్రం గారు జైల్లోనే చచ్చిపోవాలి. జైల్లో మనకంత పరపతుందంటారా? ఇవాళ రాత్రికి జైలు మీద పిడుగు పడుతుంది. పిడుగా? చూడమ్మా, పోస్ట్ మార్టం జరిగాక సవాల్ అప్పగిస్తాం. వెళ్ళండి. చూడమ్మా, ఈ అబ్బాయి ముఖం గుర్తుపడడానికి వీలు లేకుండా ఉంది. ఈ చీటికడి మీ అబ్బాయిదేనా? బాబు శవం ఎక్కడ? తమ్ముడు, నువ్వు కోరుకున్నట్టే చంద్రన్ శవాన్ని చూస్తున్నావు. నిజానిజాలు తేలేలోపు ఇలా జరగటం మాయగా ఉంది సార్. మాయ కాదు ప్రతాప్, భగవంతుడు లేలా. కన్న కొడుకు కళ్ళ ముందే ఉరికమ్మ ఎక్కడం ఈ వయసులో చూడలేమని నామరూపాలు లేకుండా చేశాను. అయ్యో, నా నియోజకవర్గంలో పిడుగుపడి ఇంతమంది జనం చచ్చిపోవడం నేను తట్టుకోలేకుండా ఉన్నాను. ఏమిటో, చచ్చిపోయిన ప్రతి ఖైదీ కుటుంబానికి 1000 రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాను. ఏమిటో రఘురామయ్య, నీ కొడుకు నా తమ్ముడు కూతుర్ని చంపి జైలుకి రావటం ఏమిటి? సరిగ్గా అతను కూర్చున్న సెల్లు మీదే పిడుగుపడి ఈ ఘోరం జరగడం ఏమిటి? ఇదంతా నీ మాయరా, నీ మాయ. నీ కుట్రకు నా కొడుకు బలైపోయాడు. ఇన్నాళ్ళు నిన్ను వెనకేసుకొచ్చి నా కొడుకుని అనరాని మాట్లాడినాను. దౌర్భాగ్యుడా, ఇక నిన్ను క్షమించకూడదు. అయ్యో, ఉరుములు లేకుండా వర్షం పడకుండా పిడుగు పట్టడం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఏమయ్యా, మా రాజకీయ నాయకులు రావాల్సిన డౌట్లు నీకు వస్తున్నాయేంటి? అయినా వాళ్ళు చచ్చి వాళ్ళు ఎడుతూ ఉంటే మధ్యలో నీ రీజనింగ్ ఏంటి? అవును సార్, నాకెందుకు అనుమానంగా ఉంది. దీని మీద ఎంక్వైరీ పెడతాను. పద.